ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములండి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినము, ఆదివారం కనుక దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినం అండి. దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి తెలియజేస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందామండి. ప్రేమ నమ్మకమైన పరలోక తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలైనా నైనా, ఈరోజు నీ యొక్క పరిశుద్ధ దినము, ఆదివారం నైనా నైనా గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నైనా గడిచిన నెల మొత్తము 2025 జనవరి నెల నైనా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నైనా 2వ నెల 2వ తారీఖు నైనా ఈ రోజు వరకు సజీవంగా వచ్చిన మహాకృపను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. మా శక్తి భక్తి ఏ మాత్రం కాదు ప్రభువైనా. ఇరలో జీవిస్తున్నామంటే కేవలము నీ ఉచితమైన కృపను బట్టి అని, నీ యొక్క రక్షణని మాకు కాపుదల దయచేస్తూ కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నైనా పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే మహిమ పొందుతూ నైనా నా యొక్క నోటిని మీరు బోరుగా వాడుకుని నైనా నా మాటలు కాదు ప్రభునైనా, నీ యొక్క మాటలని నీ యొక్క బిడ్డలకి తెలియజేసే భాగ్యాన్ని, అట్టి కృపను నిలబడుతున్న దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని నైనా ఈ యొక్క మందిరావరణంలో మీరే మహిమ పొందుతూ నైనా సాధన యొక్క క్రియల్ని సిగ్గుపరుస్తూ లయపరుస్తూ పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే మహిమ పొందుతున్నామని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సీయోను గీతముల నుండి 10వ పాటండి. సీయోను గీతముల నుండి 10వ పాటండి. దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి పాడదైన కీర్తన అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. మరణపు చీకటిలో తిరుగు చూడినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగు చూడినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.
హృదయము నిండి పొర్లుచున్నది. అభిషేకము చేయును నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు. యెహోవా నా కాపరి, చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం. సంతసముగా నొందును. చిరకాలము నేను వసించెద నిరతం. సంతసముగా నొందును. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట మాచికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. బాగా జలుబు చేసిందండి, కొద్దిగా క్షమించగలరు, పాడలేకపోతున్నాము. 5వ పాట అండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. బాగా గొంతు పచ్చేస్తున్నది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులో నన్ను చూడినను. నరకపు పాశములై కట్టినను. నా శత్రువులో నన్ను చూడినను. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు డోలలో మరువక మురళిన ఉన్నత మరువక మురళిన ఉన్నత దుర్గమైన
ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని అపజయమిచ్చెను అపవాదికిని యెహోవా నా బలము యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కనినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును వికటము చూపును సర్వేశ్వరుల యొక్క గర్వము నరచును సర్వేశ్వరుల యొక్క సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలము యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా వడను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకు అందించి రక్షణ కేడము నాకు అందించి అక్షయముగా తన పాక్షము చేసిన అక్షయముగా తన పాక్షము చేసిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెదా హల్లెలూయా స్తుతి గానము చేసెదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా రెండు దాటుకో
రెండే రెండు దారులండి. మనకి ఈ లోకంలో ఎలాగైతే ఆకాశము కింద భూలోకము ఎలాగ ఉన్నదో అలాగే పరదేశంలో ఆ యొక్క ఆకాశం పైన రెండు ఉన్నాయండి. ఒకటి పరలోకము, మరొకటి పాతాళము. అయితే ఈ భూలోకంలో మనము ఏ విధంగా జీవించామో ఆ యొక్క జీవిత యాత్రను బట్టి, ఆ యొక్క ముగింపును బట్టి మన యొక్క లెక్క పాతాళమా పరలోకమా అనేది దేవుడు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడండి. అందును బట్టి పాటలైన కీర్తన అండి. అయితే ఒకటి పరలోకము, రెండవది పాతాళం అండి. ఈ యొక్క పరలోకం ఎలాగా ఉంటుందో పాతాళం ఎలాగా ఉంటుందో పాడదగిన కీర్తన అండి. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ. రెండే రెండు దారిలో ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారిలో ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. నీవు తెలుసుకో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటుండదు, రాత్రి ఉండదు. సూర్యుడుండడు, చంద్రుడుండడు,